హలో అండి, ఈ కథలోని నీతి ఏంటో మీరే కాస్త చెప్దురు. ప్రతిరోజు గుడికి వెళ్ళే ఒక అమ్మాయి గుడిలో ఉన్న అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అయ్యవారు, నేను ప్రతిరోజు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి ఈ ప్రతినిత్యం దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నాను, పూజిస్తున్నాను. కానీ రేపటి నుండి నాకు ఈ గుడికి రావాలని అనిపించట్లేదు అని అంటుంది. అప్పుడు అది విన్న పూజారి ఇలా అంటాడు, సరే కానీ ఎందుకు రావద్దు అనుకుంటున్నావో కారణం తెలుసుకోవచ్చా అంటే దానికి ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరిలో భక్తి శ్రద్ధలు లేవు. కొంతమంది ఏమో వ్యాపార వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో చిరాగ్గా చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే ఎవరిష్టానుసారం వాళ్ళు వ్యవహరిస్తే ఎలా అని అడిగింది. దానికి పూజారి ఇలా అంటాడు, సరే అయితే నీవు కూడా నీకు నచ్చినట్లుగా చేద్దువు, కానీ వెళ్ళే ముందు నేను నీకు ఒక చిన్న పని చెప్తాను, చేస్తావా అంటాడు. ఓ తప్పకుండా అని అంటుంది ఆ అమ్మాయి. అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న కుండలో నీళ్లు తీసుకొని ఈ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ నీళ్లను దేవుడికి అభిషేకం చేసి వెళ్ళు. అలా అయితే ఆ దేవుడు నీకు కలకాలం తోడుగా ఉంటాడు అని అంటాడు. కానీ ఇందులో ఒక షరతు ఉంది. అదేంటంటే నువ్వు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆ కుండలో నుండి ఒక్క చుక్క నీరు కింద పడిపోయినా ఆ నీళ్లు అభిషేకానికి పనికిరావు. కాబట్టి మళ్ళీ మొదటి నుండి నువ్వు చేయాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఒక్క చుక్క నీరు కూడా కింద పడిపోకుండా ఆ కుండను పట్టుకొని వచ్చి పూజారి వద్దకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆ పూజారి ఆ అమ్మాయిని ఇలా అడుగుతాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఎంతమంది వ్యాపార వ్యవహారాలు సొల్లు మాట్లాడుతున్నారు, ఎంతమంది సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు అని అనగా ఆ అమ్మాయి, అది నాకెలా తెలుస్తుంది, నేను ఈ నీరు కింద పడకూడదని చాలా ఫోకస్తో చాలా కాన్సన్ట్రేషన్తో ఇలా ప్రదక్షిణలు చేస్తున్నాను కదా అంటుంది. అప్పుడు ఆ అయ్యవారు అంటాడు, మరి నువ్వు గుడికి వచ్చినప్పుడు నువ్వు వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఎవరేం చేస్తున్నారో నీకు తెలిసేది కాదు కదా, నీ మనసు ఇలా కకావికలం అయ్యేది కాదు కదా. కాబట్టి ఇదే ఫార్ములా నీ నిజ జీవితంలో కూడా దేనికైనా ఏ సందర్భంలోనైనా వర్తిస్తుంది అని అంటాడు ఆ అయ్యగారు. ఎంత బాగుందో కదా అండి ఈ స్టోరీ. దీనిలోని నీతి ఏంటో మరి మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.